హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారం వైపు అడుగులు వేస్తుంటారు. అయితే బిజినెస్ అనగానే ఎవరైనా వెనకడుగు వేసేది పెట్టుబడి విషయంలోనే. పెట్టుబడి ఎక్కువనే భయంతోనే వ్యాపారం ఆలోచనను మారుకుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే వ్యాపార మార్గాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అలాంటి బెస్ట్ బిజినెస్ ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఉన్న ఊరిలోనే, అది కూడా ఇంటిలోనే చేసుకునే వ్యాపారాల్లో మినీ ఆయిల్ మిల్ బిజినెస్ ఒకటి. ఇటీవల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో మంచి నాణ్యత గల నూనె తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇలా న్యాచురల్గా తయారు చేసే ఆయిల్కు డిమాండ్ పెరుగుతుంది. దీనిని మంచి బిజినెస్ ఆలోచనగా మార్చుకుంటే భారీ లాభాలు ఆర్జించవచ్చు. ఒకప్పుడు విత్తనాల నుంచి నూనెను తీయడానికి పెద్ద పెద్ద మెషిన్లు అవసరం ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చిన్న మెషిన్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో చిన్న గదిలోనే మినీ ఆయిల్ మిల్స్ను ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా ఆయిల్ మిల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ కావాలి. చిన్న గదిలో ఈ మిషన్ ఇన్స్టాల్ చేయవచ్చు. ఆవాలు, పల్లీలు, నువ్వుల నూనెను ఈ మిషన్ ద్వారా తీయచ్చు. మీడియం సైజు ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్కు 2 లక్షల వరకు అవసరపడుతుంది. అలాగే రా మెటీరియల్ మెటీరియల్ కోసం మరో 2 లక్షలు అవసరం ఉంటుంది. దీంతో ఈ వ్యాపారాన్ని 4 లక్షల పెట్టుబడి సరిపోతుంది. ఆవాలు, పల్లీలు, ఇతర గింజల్ని నేరుగా రైతుల నుంచి సేకరించి నూనెను తీయొచ్చు. రైతుల దగ్గర కొనుగోలు చేస్తే మార్కెట్ కంటే రైతుల దగ్గర కాస్త తక్కువ ధరకే ముడి సరుకు లభిస్తుంది. పల్లి నూనె, ఆవాల నూనె, నువ్వుల నూనెకు నిత్యం డిమాండ్ ఉంటుంది. లైసెన్స్ తీసుకొని ప్యాకేజింగ్ చేస్తే ఆన్లైన్తో పాటు నేరుగా దుకాణాలు సప్లై చేసుకోవచ్చు. భారతదేశం తరచుగా దిగుమతుల ద్వారా నూనె అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. ఒక్కోసారి దిగుబడి తక్కువగా ఉండడం ఇందుకు ఒక కారణంగా కాగా, అప్పుడప్పుడు వాతావరణం కారణంగా రెండోది ఇటీవల ఉత్తర భారతంలో కురిసిన వర్షం రైతులను అతలకుతలం చేసింది. దీంతో మండీలను కదలక రాక తగ్గుతోంది. పీటీఐ వార్తల ప్రకారం ఆవాలు, సోయాబీన్ వంటి ఉత్పత్తులను రైతులు విక్రయించడం తగ్గిపోతుంది. అంటే మండీలకు సరుకుల రాక తక్కువగా ఉంటుంది. ఎండిన పంటపై వర్ష ప్రభావం పడడమే ఇందుకు ప్రధాన కారణం. ఢిల్లీ నూనె గింజల మార్కెట్లో ఆవాలు, సోయాబీన్ నూనె గింజలు, పత్తి గింజల వంటి దేశీయ నూనె గింజలు కాకుండా దిగుమతి చేసుకున్న ముడి పామాయిల్ ధరల్లో మెరుగుదల ఉంది. కాగా దేశీ వేరుశెనగ నూనె గింజలు, సోయాబీన్ నూనెల ధరలు మునుపటి స్థాయిలోనే ముగిశాయి. మార్కెట్ వర్గాల ప్రకారం వర్షం కారణంగా ఆవాలు పంట దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నష్టం 10-12% ఉండవచ్చు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.